నారా లోకేష్ గారి మీద కామెంట్స్ వచ్చాయి కదా, వాళ్ళకి మీరేం చెబుతారు? నారా లోకేష్ గారి మీ కామెంట్స్ ఎటువంటి వచ్చినా అలాంటి పట్టించుకోరు. ఆయన ముందే చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు, మీ రెడ్ బుక్లో ఎవరైనా పేర్లు రెడ్ బుక్లో రాసామంటున్నారు, కానీ అవన్నీ మేము కక్షా సాధింపులు పేర్లు కాదు, మా ప్రజా సమస్యల మీద తీర్చే విధంగా పేర్లు ఉంటాయి. అదేవిధంగా ప్రజలకు అందరికీ దగ్గరగా అందుబాటులో ఉండే విధంగా ప్రజా దర్బార్ పెట్టాము. మేము ఎప్పుడైతే ప్రజల దగ్గర అయితే లేమో, మా దగ్గర అర్జీలు ఏమైనా వస్తాయో, మీరు లేనప్పుడు కూడా ప్రజా దర్బార్ ఉన్నటువంటి కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమంలో అర్జీలు తీసుకుంటాం. అర్జీల వల్ల ప్రజలకు మేము కూడా సమస్యలని దగ్గరగా చేరుస్తాం. అలాగే ఆ సమస్యను కూడా మేము కూడా ప్రజా దర్బార్లో అందరికీ అనుకూలంగానే ప్రజలందరికీ సాయం చేసే విధంగా ఈ ప్రజా దర్బార్ చేస్తాం. ఈ ప్రజా దర్బార్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఈ యొక్క ప్రజా దర్బార్ అందరూ ఉపయోగించుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా గత ప్రభుత్వంలో జగన్ గారు చేశారు, కానీ అంతగా ఎవరికి నచ్చలేదు కాబట్టి ఈరోజు అందరూ ఆయనకి వెనక్కి పంపించారు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని అందరికీ చాలా అనుకూలంగా ఉంది. ఈ ప్రజా దర్బార్ లోకేష్ గారు కూడా చాలా మేము అందరికీ సంతోషకరంగా ఇస్తున్నాం. అలాగే మా ఉద్యోగస్తులు కూడా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం ఉపయోగపడిద్దని ఉద్దేశంతో మేము కూడా విజయవాడ నగరం నుంచి అఫ్కోర్స్ ఉద్యోగస్తులుగా విజయవాడ మంచినీటి విభాగం నుంచి మేము అందరూ కార్మికులు అందరూ వచ్చాము. ఈ యొక్క కార్యక్రమంలో మా ప్రజా దర్బార్ కార్యక్రమంలో మా అర్జీని కూడా నారా లోకేష్ ఇవ్వడానికి వచ్చాము. కాబట్టి ఈ యొక్క అర్జీని కూడా మా లోకేష్ గారు తీసుకొని మా యొక్క సమస్యను కూడా, మరీ ముఖ్యంగా మా మంచినీటి సమస్య, విజయవాడ నగరంలో మంచినీటి సమస్య, కార్మికుల సమస్య మరీ పొట్టను కొట్టే విధంగా ఉంది. మాకు కూడికి లేకుండా గతి లేకుండా పనిచేసే విధంగా మాతో వెట్టి చాకిరీ చేసుకుంటున్న కార్పొరేషన్లో ఉద్యోగస్తులు అధికారులు అందరూ ఉన్నారు. కాబట్టి మా కడుపు కొట్టకుండా మీరు మా కడుపు నింపే విధంగా ఉంటారనే ఉద్దేశంతో ఈ ప్రజా దర్బార్ వేదిక మేము అందరం వచ్చాం. కాబట్టి నారా లోకేష్ గారు కూడా మా యొక్క ప్రజా వేదిక మీద, ప్రజా దర్బార్ మీద మా యొక్క అర్జున్ చూడండి సార్, మా కష్టాన్ని ఎవరు చూడట్లేదు. గత 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు పడి 15,000 రూపాయలుగా ఉద్యోగం పనిచేస్తున్నాము. గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకాలు, పెన్షన్స్, ఈ 15,000 ఇచ్చే ఉద్యోగం జీవితంలో అన్ని పథకాలు తీసేశారు, ఆఫ్కోర్స్లో చేర్చారు. చాలా కఠినంగా ఉన్న పరిస్థితిలో ఉన్నాం మేము. చూడండి సార్, 25 సంవత్సరాల నుంచి కార్పొరేషన్లు 24 అవర్స్ నిత్యావసరంగా పనిచేస్తున్నాము. తల్లి దగ్గర ఉన్న, పిల్లల దగ్గర ఉన్న, పిల్లల దగ్గర ఉన్న ఎటువంటి పరిస్థితులు సార్ అవసరంగా పనిచేసే విభాగం మంచినీటి విభాగం ఈరోజు విజయవాడలో కలుషితమై చాలామంది హాస్పిటల్ పాలవుతున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు. ఈ క్లైమేట్ కూడా బాగలేదు. కాబట్టి మేము కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడున్నా కానీ మేమే పని చేసుకొచ్చి జనాలందరూ మంచిని ఇస్తున్నాము. కాబట్టి మా యొక్క పనిచేసే విధానాన్ని కూడా, పనిచేసే కార్మికులు కూడా ఈ ప్రజా దర్బార్లో వేదికగా మేము అందరినీ వేడుకుంటున్నాం. ఈ లోకేష్ గారికి నా సభాముఖ్యం తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ.